అయితే 'లయ' ఒక తెలుగింటి ఆడపడుచు కింద, తెలుగు హీరోయిన్ కింద మంచి సినిమాలు చేసింది. కానీ పెద్ద సినిమాల్లోకి ఎందుకు అంటే పెద్ద సినిమాలు ఇన్ ద సెన్స్ స్టార్ హీరోస్‌తో ఎందుకు వెళ్ళలేకపోయారు? అంటే ఆ బ్యారియర్ ఎక్కడ మిస్ అయింది? నాకు కూడా తెలియదండి. నేను అనుకోవడం పీఆర్ అనుకుంటున్నాను. హ్మ్. హ్మ్. అంటే నేనెప్పుడూ ఒక పీఆర్ చేసింది లేదు. మనకేమొస్తే అది తీసుకున్నాను. అది వర్కౌట్ అవుతుందా అనేది నాకు తెలీదు. నేను ఇప్పుడు కూడా అంటే నాకు బికాజ్ ఇప్పుడు కూడా నేను ఇంకా చేయలేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. బట్ ఐ థింక్ అక్కడ మిస్ అది 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 నేను అనుకుంటున్నాను. అంటే మీకు అప్పుడు అనిపించేది కదా, అంటే ఇప్పుడు మీరు చేసిన ప్రతి సినిమా హిట్ అవుతుంది, నెక్స్ట్ మళ్ళీ ఒక మిడి హీరోతోనో లేకపోతే ఒక మంచి కథతో వెళ్తున్నాం, కానీ ఒక స్టార్ హీరోకి అప్రోచ్ అవ్వలేకపోతున్నాం అనేది అప్పుడేమన్నా అనిపించేదా మీకు? అంటే మాకు కూడా అనిపిస్తుంది కదా, ఏదో ఒకటి వస్తే అని. ఒక బాలకృష్ణ గారి ఫిల్మ్ వచ్చింది, చేసాము, కానీ అది హిట్ అవ్వలేదు. అది హిట్ అయి ఉంటే మేబీ ఆ జోనర్ ఇంకా ఇది అయ్యేది, ఇంకా ఎక్స్పాండ్ అయ్యేదేమో. మరి అది అవ్వలేదు అన్ఫార్చునేట్లీ. అది అంటే కాకపోతే ఏంటంటే ఫ్లాప్ అయితే ఆర్టిస్ట్ మీదకే వచ్చేస్తుంది. హిట్ అవుతే మరి ఆర్టిస్ట్కి వరకు వస్తుందో లేదో తెలియదు, కానీ ఫ్లాప్ అవుతే వాళ్ళ అకౌంట్కే వెళ్తుంది. సో అలా కూడా అవ్వచ్చు అనేది. ఎస్పెషలీ వాళ్ళు ఒక రేంజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్లాప్స్లో ఉన్నప్పుడు అప్పుడు డిస్రెస్పెక్ట్ చేస్తే నాకు బాధ వేస్తుంది. ఇన్ని రోజులు చేసింది అది ఎవరైనా సరే, ఇండస్ట్రీ అవనండి, ఆడియన్స్ అవనండి, ఎవరైనా అవనండి, ఒక ఆర్టిస్ట్కి ఒక రెస్పెక్ట్, వాళ్ళు అచీవ్ చేసిన దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వచ్చు. అయితే మీరు ఎందుకు విజేంద్ర వర్మ సెట్స్లో ఏడ్చారంట? నేనా? ఏడవలేదు. ఏడ్చానా? ఏడ్చారంటే ఏదో బాలకృష్ణ గారు ఏదో కాలు దొక్కేశారని చెప్పి. నేను అవునవును, లేదు అంటే భయం వచ్చింది. అంటే భయం అంటే అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అనుకోండి. ఏంటంటే ఒక స్టెప్ ఉంది, 1 2 3 4 అంటే ఒక రెగ్ ముందుకేయాలి, ఒక రెగ్ వెనక్కేయాలి. ఆయన అదే నేను ముందున్నాను, ఆయన వెనకాల ఉన్నారు. సో నేను ముందు వేశాను, ఆయన ముందుకు వేశారు. నేను వెనక్కి వేసినప్పుడు ఆయన వేయలేదు. సో నేనేమైందంటే నేను వెనక్కి చూసుకోకుండా నా కాలు వెనక్కి వేసినప్పుడు ఆయన కాలు తొక్కేసా. ప్రాక్టీస్లో, టేక్లో కూడా కాదు. అప్పుడు సార్ సారీ నాకు చూడలేదండి ఇది అంటే, ఆయన ఏమో నా కాలే తొక్కుతావా, అది కూడా ఫస్ట్ డేనే సాంగ్. నాకు ఇంకా అప్పుడే ఫస్ట్ సాంగ్ అంటే ఎనర్జీ ఉండాలి, అండ్ ఒక ట్రావెల్ ఉంటే కొంచెం ఐ థింక్ ఒక ఈజ్ వస్తుంది. ఒక ఆయన అంటే అతి రెస్పెక్ట్ వల్ల కొంచెం డిస్టెన్స్ ఉండేదన్నమాట. ఎందుకు రోజు నువ్వు ఇలా అంటావు అని అనేవాళ్ళు. కాదు సార్, నీ రెస్పెక్ట్ అవ్వు, బాలే అని పిలు, కాలు తొక్కితే ఆయనేమో, నేనేమో సారీ అంటే, నువ్వు నాకు కాలు తొక్కుతావా, ఫస్ట్ డే తొక్కుతావా, ప్యాకప్, అసలు ఈ అమ్మాయిని తీసేయండి అన్నారు. నేనేమో నిజంగానే తీసేస్తున్నారు అనుకున్నాను. అంటే ఆయన ఇప్పుడు జోక్ అని ఇప్పుడు నేను అర్థం చేసుకోగలను. నేను అసలు ఎంత కూర్చొని పక్కన కూర్చొని నా తప్పులేదు నేను చేయలేదు అనుకుంటూ ఏడ్చాను అనమాట. అంటే తర్వాత అమ్మో ఈ అమ్మాయి ఏడ్చేస్తుంది, పిలవండి అని చెప్పి ఆయనే మళ్ళీ, ఏంటి ఇది నిజం అనుకున్నావా, ఇలాంటి బోల్డ్ అంటాను, నువ్వు ఎలా ఫీల్ అవ్వకు అన్నారు అనమాట. సో దట్ ఇస్ వాట్. అంటే ఆయన ట్రైంగ్ టు ఈజ్ మీ అనేది నాకు తెలియలేదు. నేను చాలా ఏంటంటే ఏది చెప్తే అదే వర్డ్ నేను పట్టుకుని అలా పిన్ పాయింట్ చేసేవాడు. అంటే పట్టుకుని అదే నమ్మేస్తాను. ఇప్పుడు కూడా అదే జోక్ చేశారు వీళ్ళు అని తెలుసుకునే అనేది తెలియట్లేదు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో ఇది జోకు అని కొంచెం తెలియడానికి టైం పడుతుంది.